అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచిన తన బిడ్డలను కాచి కాపాడటానికి తన దూతలను వారి చుట్టూ ఉంచి వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మన శత్రువులను జయించే శక్తి మనకు లేదు. అయితే ఈ లోకమును, అంధకార శక్తులను జయించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉంటూ ఆయనే మనలను రక్షిస్తారు. ఆమేన్. మన శత్రువుల దవడ ఎముకల మీద కొట్టి దుష్టుల పళ్ళు విరగగొట్టి మనలను సురక్షితముగా కాపాడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి కృప మనకు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాకు రక్షణకర్తగా ఉన్నందుకు మీకు వందనములు. మా మీదకు లేచు వారిని అణగగొట్టి మా తలలను పైకి ఎత్తి వారి నుండి రక్షించమని ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.